ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తిరంగ ర్యాలీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ గంటి హరీష్ మాథూర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు హాజరై మాజీ సైనికులు 5గురిని పూలమాలలు శాలువాతో సత్కరించారు. అనంతరం కూటమి నాయకులు ప్రజలతో కలిసి టీడీపీ క్యాంప్ ఆఫీస్ నుండి రావులపాలెం జాతీయ రహదారి మీదుగా జాతీయ జెండాతో రావులపాలెం సెంటర్లో గల కళ వెంకట్రావు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గం నుండి కాకుండా జిల్లాలు, రాష్ట్రాల నుండి భారతదేశమంతా పహల్గాం దాడిలో ముష్కర్ల దాడిని ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పి దాడిలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలందరూ అండగా ఉన్నారని, ఇకపై కూడా ఉగ్రవాద చర్యలపై పోరాడడానికి తీసుకునే చర్యలకు ప్రజలందరూ అండగా ఉండాలని ఆయన కోరారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాం దాడిలో 26 మందిని పొట్టున పెట్టుకుని తీరును నిరసిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భర్తల్ని చంపి మహిళల నుదుట తిలకం చెరిపివేసిన ఉగ్రవాదుల్ని తుదముట్టించడానికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత సైన్యం ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో పటిష్టంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను చావుదెబ్బ కొట్టి స్థావరాలను ధ్వంసం చేసి భారతదేశ సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం గొప్ప విజయమని, భారతీయులందరూ భారత సైన్యానికి దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోదీకి అండగా ఉండాలని బండారు కోరారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार जोहार वीर जवानों के जोहार जोहार मुरली नायक अमर रहे मुरली नायक अमर वंदे भारत माता की मातरम 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 भारत माता की 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 मातरम 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 उग्रवादों उग्रवादों भारत माता की भारत माता की भारत माता की वंदे 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 भारत माता की 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 उग्रवादम 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 మన భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వీర జవాన్లు మన మురళీ నాయక్ గారు, జవాన్లందరికీ కూడా అసలు బస్సులు అక్కడ ప్రజానికం కొంతమంది కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఇక్కడ మరి ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుతూ మౌనం పాటించి వస్తా కోరుతున్నాను. భారతదేశంలో పాక్ ప్రేరేపిత లష్కర్ తోయిబా ముఠా చేసినటువంటి ఉగ్రవాద దాడి భారతదేశ పౌరులను 26 మందిని పొట్టన పెట్టుకున్న తీరును గర్హిస్తూ భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడం కోసం, భర్తలు కోల్పోయిన మహిళల నుదుటి తిలకం చెరిపేదలను తుదమట్టించడం కోసం
ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో పటిష్టంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని మరి చావు దెబ్బతీసి ధ్వంసం చేసి భారతదేశ సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఇది గొప్ప విజయం. భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేస్తే శాంతి కాముకమైన భారతదేశం చూస్తా ఊరుకోదు. భారతదేశాన్ని ఎవరైనా చిన్నం భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే చావు దెబ్బ తీస్తామని ప్రపంచానికి తెలిసే విధంగా, పాకిస్తాన్ నడువిరిచే విధంగా భారతదేశ సైనిక సత్తాను చాటి చెప్పడం జరిగింది. దానికి సంఘీభావంగా భారతదేశ సైన్యం ఈ భారతావని రక్షణ కోసం త్రివిధ దళాలు చేస్తున్నటువంటి సేవలకు మద్దతుగా సంఘీభావంగా ఈనాడు తిరంగా ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. రావులపాలెం సెంటర్లో మన గౌరవ ఎంపీ గారు, మన గంటి హరీష్ మాధురి గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ గారు, బీజేపీ ఇన్ఛార్జి సత్యబాబు గౌడ్ గారు, 3 పార్టీల ఎన్డీఏ కూటమి నేతలు అందరూ పాల్పంచుకోవడం జరిగింది. భారతదేశం ఎప్పుడు ఒకటే కోరుకుంది, జాతి సమైక్యత, సమగ్రత, సౌభాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వం. అన్ని కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, సంస్కృతులు ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ భారతదేశం వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే భారత జాతి ఒక్కటే అని చాటి చెప్పడానికి ఈనాడు భారత జాతి అంతా కూడా ఏకమై భారత్ మాతాకి జై, వందే మాత్రం అనే నినాదంతో దేశం అంతా కూడా నినదిస్తూ ఉంది. ఈ నినాదం ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదుల్ని, భారతదేశాన్ని ఏదైనా దెబ్బతీయాలని ప్రయత్నం చేసే ప్రతి ఉగ్రవాదుల్ని తొదముట్టించే వరకు కూడా భారతదేశం నిద్రపోదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. ఎటువంటి దాడులు తలపడిన ప్రతీకారానికి సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందనేది తెలియజేస్తూ, ఈ సమయం అందరూ కూడా దేశ ప్రజల కోసం, దేశ ప్రజలందరూ దేశ రక్షణ కోసం, జాతీయ భద్రత కోసం అందరూ కూడా కలిసికట్టుగా, ఏకంగా, ఐకమత్యంగా, సంఘీభావంగా కలిసి రావాలని, భారత ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి అండగా ఉండాలని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనం కోరుతూ ఉన్నారో వారి అడుగు జాడల్లో భారత జాతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం నడవాలని కోరుకుంటూ ఉన్నారు. రోజున కొత్తపేట నియోజకవర్గంలోని తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. మాతో పాటు మన స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు, అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు, అలాగే మన ఇతరులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ తిరంగా యాత్ర ముఖ్య లక్ష్యం కూడా ఒకటే, అది ఏంటంటే టెర్రరిజం ఎక్కడైనా జరిగినా మన ఇండియాలోని, మన భారత్లోని ఖచ్చితంగా దానికి అక్కడ మనం అందరూ కలిసి ఉంటామని చెప్పి, మన యూనిటీగా ఉంటూ దాన్ని ఖండిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడే ఈ నియోజకవర్గమే కాదు, మన జిల్లాల్లోనైనా సరే, లేకపోతే మన రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏ విధంగా మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించారో, పాకిస్తాన్కి ఒక సరైన జవాబు అందించారో, అలాగే ఆ రోజున పహల్గామ్ అటాక్లోని చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అందరికీ కూడా ఏ విధంగా న్యాయం కల్పించారో దీనికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు తెలియజేసుకుంటూ, అలాగే ఆయనకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలియజేస్తున్నారు, మేమందరూ మీతో ఉన్నాం సార్. రేపన్నాడు మనము ఈ టెర్రరిజంని మీరు ఏ ఆలోచనతో అదే విధంగా మనం దాన్ని పోరాడాలి. రేపన్నాడు పూర్తిగా ఈ టెర్రరిజం అనేది నశించాలి. రేపన్నాడు ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించుకోవడం మళ్ళీ ఇంకోసారి మన భారతీయుల్ని ఇబ్బంది పెట్టాలని, లేకపోతే వాళ్ళు కూడా భయపడాలి లోపలికి వచ్చేలాగా, దానికి మేమందరం కూడా మీతో కలిసి ఉన్నామనే ఒక మెసేజ్ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.